ఇక ఈ వారం 10 రోజుల నుంచి పానమంతా చూస్తుంది. నేనేమన్నా అబ్బజరా పానమంతా చూస్తుంది ఏందో ఏమో ఏం అర్థమైతలేదు. ఓళ్ళేమన్నా శాతబడి చేసిండ్రో ఓళ్ళనేమో జర జనన చూపించుకరండ్రే తాయతని కట్టించుకరండ్రే పానమంతా మెత్త మెత్త ఉంది అని నేనన్నవ్వ. అంటే ఏమంటాడు ఇగో నేనన్నా సొంత పానమంతా మెత్త మెత్త ఉంది నోరంతా సప్పబడ్డట్టు అయింది పప్పులు తినుడుకు యాస్టకు వస్తుంది పప్పులు కూరలు యాస్టకు వస్తుంది తోడమంతా చికెన్ అన్న మటన్ అన్న తీసుకురండ్రి తినబుద్ధి అవుతుందా అని నేనన్నా. అని అంటే ఇవన్నీ శాతవాడు ఓళ్ళు చేసిండ్రు ఓళ్ళు చేయలే ఎరికేం తీసుకొస్తున్నాయి అన్ని మాటలు ఊరుకో అని బెదిరించిండ్రు. బెదిరిగా నేనేమన్నా మరి చికెన్ అన్న మటన్ అన్న తీసుకురాయే తినబుద్ధి అయితే నోరంతా సప్పబడ్డది పప్పులు తిని తిని యాస్టకు వచ్చింది తొడమంతా తీసుకురాయే అని నేనన్నవ్వ. అంటే ఏమంటాడు ఇగో చికెన్ తింటే చచ్చిపోతారు అని అన్నారు. ఇగో చికెన్ తింటే చచ్చిపోతారంటే సరే మరి చికెన్ అద్దయితే మరి తొడమంతా మటన్ అన్న పట్టుకరాయే నోరంతా సప్పబడ్డది తిందాం మత్తు రోజులవుతుంది వారము చికెన్ మటన్ తెచ్చుకొని మంచిగా లెగ్ పీసులు లెక్క తింటుంటాం కానీ ఇప్పుడు చికెన్ అద్దంటారు కదా. మరి మటన్ అన్న తీసుకురాయే అన్న పూలు బొక్కలు ఉంటాయి అటన్న నజర తొడమంతా తింటే నోరు రుచి అవుతుంది అని అన్నవ్వ. అంటే ఏమంటారు ఇగో మీ అవ్వగారిని తెమ్మను మటను మీ అవ్వగారిని కిలో ఇంత తీసుకురమ్మను అని అంటుర్రవ్వ. తక్కువ అయితేనేమో వీళ్ళు తెస్తారట ఎక్కువ అవుతారని బాగాలని మా అవ్వగారిని ఏమంటారు. ఇది పద్ధతేనా చెప్పుర్రి. వాళ్ళకి ఏమైనా పైసలు ఎక్కువ ఉన్నాయా వీళ్ళకన్నా ఎక్కువ వీళ్ళు తక్కువ ఉన్నాయా వీళ్ళు తెస్తే ఏమవుతుంది ఎప్పుడు మా అవ్వగారి మీద ఎడతారు ఎప్పుడు వాళ్ళది ఏమన్నట చెప్పుర్రి. చెప్పు కదేనా పద్ధతి చెప్పుర్రులా మీరే. వాళ్ళ దగ్గర వాళ్ళు అట్టిగా ఉన్నారా వాళ్ళ కష్టమాలు చేసుకున్న వాళ్ళు బతుకుతురు ఎప్పుడు వాళ్ళ మీద వాళ్ళనే తెమ్మను అంటారు. అదే మీరు తెత్తేమని అవుతుందా ఓ పావు కిలో మటన్ తెస్తే ఏమవుతుంది. మరి నోరంతా రుచి కొడుతులేదని చెప్పిన పాపానికి గట్లా మాటలు అన్నారు మస్తు బాధ అనిపించింది తెలుసా నాకు. తెస్తే ఏమైతే జరంతా మటన్ పావు కిలో అంతా తిని తిని యాస్ట కత్తుంది పప్పులు కూరగాయలు సప్ప పడిపోయింది నోరంతా సప్ప పడిపోయింది. రోజు వారము చికెను లెగ్ పీసులు తినేదాన్ని ఇప్పుడు అయిపోయాయి లెగ్ పీసులు లెగ్ పీసులు ఇట్లా చూసుకుంటూ తినేదాన్ని మంచిగా ఇప్పుడు వాయేసి లెగ్ పీసులు తినద్దన్న వాటి తొడంత మటన్ తెస్తే పులుగు బొక్కలు మంచిగా ఉంటాయి కదా మంచిగా కమ్మగా తినొచ్చు కదా పులుగు బొక్కలు. చెప్పురు ఎట్లా అంటారు మా వాళ్ళు ఏం చెప్తా. ఇక అదైతే పప్పులు అయితే పప్పులు కూరలు అయితే కూరగాయలు తినాలి మరేం చెప్తా. ఇక వీళ్ళు ఏడ చూపించుకోరారు ఇక అట్లున్న చూసిర్రా ఉళ్ళకి ఇట్లున్నది లేదు ఏం చేయాలా నువ్వనంతా సప్పబడిపోయాయి ఏం చేస్తా. ఇక ఏదో ఒకటి తినాలి ఏం చేద్దాం బతికేతందుకు.